కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పార్టీ మారిన ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా కొనసాగిస్తారని ప్రశ్నించారు ఆయన. ఆయారాం గయారాంలు ఎక్కువయ్యారంటూ అన్నారు భట్టి. రాజ్యాంగ వ్యతిరేకంగా పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. అవసరమైతే రాష్ట్రపతి పాలన కూడా విధించాలి. ఈ చర్యలన్నిటికి కూడా మూలం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద జరిగినటువంటి వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో కొంటా ఉన్న శాసనసభ్యుల్ని. మొదటిగా గవర్నర్ గారిని కలుస్తాం, ఆ తర్వాత సిఎల్పి నాయకుడిగా ఈ రాష్ట్రం అంతా తిరుగుతాను. నేను ప్రజాస్వామ్య రక్షణ యాత్ర ప్రతి శాసనసభకి వెళ్తాను. నేను ముఖ్యంగా ముందుగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, చేయి గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యులు, పార్టీ మారుతున్నామని చెప్పినటువంటి శాసనసభ్యుల నియోజకవర్గాలకు వెళ్తాను. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాలు తిరుగుతాను. అవసరమైతే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపడతాం. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, జాతీయ నాయకుల్ని కలుస్తాం. చివరిగా భారత రాష్ట్రపతిని కూడా కలుస్తాం. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే